ఫైల్ కనిపిస్తున్నదా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు మనం ఇవాళ బౌండరీ కండిషన్స్ అనేటువంటివి చెప్పుకోబోతున్నాం. బౌండరీ కండిషన్స్లో మనం చెప్పేది ఏమిటంటే, బౌండరీకి అవతల యువతల. అసలు బౌండరీ అంటే ఏమిటంటే, చూడండి ఇక్కడ నేను ఒక లైన్ తీసుకున్నాను. ఈ ఫిగర్లో ఏబి అనేటువంటి లైన్ ఒకటి. ఆ లైన్కి కింద ఉన్నటువంటిదంతా మీడియం 1 వేసి ఉన్నది కదా. అలానే పై వైపు ఉండేటువంటిదంతా కూడాను మీడియం 2. అంటే ఇక్కడ 2 డైఎలక్ట్రిక్ మీడియా ఉన్నాయి, అంటే 2 రోధక యానకాలు ఉన్నాయి. ఏబికి కింద ఒక యానకము, దాన్ని 1 అన్నాను. ఏబికి పైన ఇంకొక యానకం ఉన్నది, దాన్ని 2 అన్నాను. ఇప్పుడు డి తీసుకున్నట్లయితే, అంటే స్థానభ్రంశ సదిశ తీసుకున్నట్లయితే, ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, మీడియం 1 నుంచి మీడియం 2లోకి వెళ్తే ఎట్లా మార్పు చెందుతుంది అనేటువంటిది ఒకటి. అలానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టారు లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేటువంటిది ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్తే ఎట్లా మారుతుంది అనేటువంటిది రెండవది. ఈ రెండు కూడా బౌండరీ కండిషన్స్ లేదా సరిహద్దు నియమాలు. అంటే 2 రోధక యానకాలు కలిసే సరిహద్దు ఏదైతే ఉంటుందో ఆ సరిహద్దు దగ్గర డి ఎట్లా మార్పు చెందుతుంది, ఈ ఎట్లా మార్పు చెందుతుంది అనేటువంటిదే ఈ సరిహద్దు నియమాలు. అంతవరకు అర్థమైందా? మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు నేను 2 డైఎలక్ట్రిక్ మీడియా తీసుకున్నాను. ఇదిగోండి, ఇటువైపు ఒక మీడియం తీసుకున్నాను, ఓకేనా? ఓకే సార్. ఇటువైపు ఇంకొక మీడియం తీసుకున్నాను. ఈ 2 మీడియంలు ఎక్కడ కలుస్తున్నాయి? ఇదిగో ఏబి అనేటువంటి జంక్షన్ దగ్గర కలుస్తున్నాయి. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టార్ డి అనేటువంటి దాన్ని తీసుకున్నాం అనుకో. ఆ డి అనేటువంటిది ఫస్ట్ మీడియంలో నుంచి సెకండ్ మీడియంలో కనుక ప్రయాణం చేసినట్లయితే అది ఎట్లా మార్పు చెందుతుంది? ఇంతవరకు అర్థమైందా? ఎస్ సార్. అంటే ఇటువైపు డి ఉన్నదనుకోండి, ఈ డి మీడియం 1లో నుంచి మీడియం 2లోకి వెళ్ళిపోతే ఏ రకమైనటువంటి మార్పు చెందుతుంది అనేటువంటిది ఫస్ట్ కండిషన్, అవునా? రెండవది ఏమిటంటే, చెప్పండి సార్. ఇప్పుడు అట్లా కాకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ అంటే ఈ బార్ ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళేటప్పటికి ఎట్లా మార్పు చెందుతుంది అనేటువంటిది రెండవది. ఈ 2 కండిషన్స్ని ఏమంటారంటే బౌండరీ కండిషన్స్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు మీరు కేవలము డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని మాత్రమే తీసుకుందాం. ఇక్కడ ఇదిగో చూడండి, ఏబి అనేటువంటిది ఒక బౌండరీ, దట్ ఈస్ ది బౌండరీ దట్ డివైడ్స్ 2 మీడియా. ద మీడియా ఆర్ మీడియం 1 అండ్ మీడియం 2. మీడియం 1 అని అంటే 1వ యానకాన్ని, రోధక యానకాన్ని, 2వ రోధక యానకాన్ని, రెండింటిని వేరు చేసేటువంటి తలము ఏమిటంటే ఏబి అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టారు D1 అంటే మీడియం 1లోనేమో దాన్ని D1 అంటాను, మీడియంలో 2లోకి వెళ్ళిపోతే దాన్ని D2 బార్ అంటాను. సో ఈ మీడియం 1లో D1 బార్ అనేటువంటి ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టారు ఇదిగో చూడండి ఇలాగా వచ్చింది. ఎలాగా? ఇదిగో ఈ డైరెక్షన్లో వచ్చింది. వచ్చి ఈ బార్డర్లో ఇక్కడికి పడి ఇది డైరెక్షన్ చేంజ్ చేసుకొని ఇదిగో ఈ D2 బార్ అనేటువంటి దిశలో వెళ్ళింది. ఓకేనా? ఇప్పుడు ఏబి అనేటువంటిది ఏమిటంటే బౌండరీ ఈజ్ ఏ ఛార్జ్ ఫ్రీ బౌండరీ. ఛార్జ్ ఫ్రీ బౌండరీ అంటే అక్కడ ఫ్రీ ఛార్జ్ ఉన్నదని కాదు అర్థం, ఛార్జ్ లేదని అర్థం. ఛార్జ్ ఫ్రీ అంటే వాటర్ ప్రూఫ్ లాంటిది అనమాట. ఇక్కడ ఛార్జ్ ఫ్రీ అంటే ఛార్జ్ లేదు. ఏబి తలం మీద ఛార్జ్ లేనప్పుడు D1 అనేటువంటి
ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టార్ వచ్చి ఈ పాయింట్ దగ్గర బార్డర్ మీద పడి అది D2 డైరెక్షన్లో వెళ్ళింది. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. ఏమ్మా అర్థమవుతుందా? సార్. ఇప్పుడు ఈ D1 అనేటువంటి వెక్టారు ఫస్ట్ మీడియంలో తీసుకున్నటువంటి నార్మల్, అంటే బౌండరీకి నేను ఒక నార్మల్ గీసుకున్నాను. ఆ నార్మల్ చూడండి, ఇది నార్మల్ అంటే లంబం అన్నమాట. అంటే రెండు మీడియంలను వేరు చేసేటువంటి తలానికి అంటే ఏబికి నేను లంబంగా ఒకటి తీసుకున్నాను, ఒక లైన్, అది నార్మల్ అంటాం. ఇప్పుడు నార్మల్ తోటి D1 ఏం చేస్తుంది? θ1 యాంగిల్ చేస్తుంది. ఇదిగోండి, ఇది θ1 యాంగిల్ చేస్తుంది. అట్లనే రెండవ వైపు నార్మల్ తోటి ఇది θ2 అనేటువంటి యాంగిల్ చేసింది. ఓకేనా? ఇప్పుడు D1 బార్ ఉన్నది కదా, ఈ D1 బార్ని నేను రెండు కాంపోనెంట్స్గా విడగొట్టచ్చు. ఒక కాంపోనెంట్ ఏమో ఎలాంగ్ ఏబి అంటే ప్యారలల్ టు ది బౌండరీ, ఇంకొకటి పర్పెండిక్యులర్ టు ది బౌండరీ. అలానే నేను ఇక్కడ ఉండేటువంటి ఈ D2 బార్ను కూడా రెండు అంశాలుగా విడగొట్టి, ఒకటేమో ఎలాంగ్ ది బౌండరీ, ఇంకొకటి పర్పెండిక్యులర్ టు ది బౌండరీ. అవునా? ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం చెప్పండి. D1 బార్ని చూడండి, పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఎంత అవుతుంది? D1 బార్ యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్ అంటే ఇదిగో ఈ దిశలో ఎంత అవుతుంది చెప్పగలరా? D1 D1 అని అక్కడ రాసిన చెప్తే కాదు, కాబట్టి D1 cos θ1 అని అన్నట్టు. ఓకేనా? కాబట్టి θ ఎటువైపు ఉంటే అటువైపు కాస్ θ లేనటువంటి వైపు సైన్ θ వస్తుంది. కాబట్టి ఇటువైపు θ ఉన్నది కాబట్టి అప్పుడు ఈ వెక్టార్ యొక్క కాంపోనెంట్ ఈ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఎంత అవుతుందంటే D1 cos θ1 అవుతుంది. ఆ D1 cos θ1 అనేటువంటి దాన్ని D1n అంటున్నాను. ఓకేనా? కాబట్టి D1n అనేటువంటిది ఏమిటంటే D1 cos θ1. అది ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఇది ఈ డైరెక్షన్లో, ఇటు కింది నుంచి పైకి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అలానే రెండో మీడియంలో కనుక వెళ్ళినట్లయితే, రెండో మీడియంలో కూడా నార్మల్ కాంపోనెంట్ తీసుకున్నట్లయితే ఇది D2 బార్ కదా, D2 బార్ యొక్క కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో ఎంత అవుతుంది చెప్పండి? D2 cos θ2 అవుతుంది. కాబట్టి ఈ దిశలో దీని వాల్యూ D2 cos θ2. అవునా? ఈ D2 cos θ2ని ఏమంటున్నానంటే D2n అంటే నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ D2 అని అర్థం. అట్లనే ఇక్కడ కూడా ఇది నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ D1 అని ఇక్కడ అర్థం. ఇది చూడండి, ఈ D1n అనేటువంటిది పైకే ఉన్నది, చూడండి D2n అనేటువంటిది కూడా పైకే ఉన్నది, అంతేగాని రెండు ఆపోజిట్ కాలేదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే D1 అనేటువంటి వెక్టారు ఇలా వచ్చి ఇక్కడ పడి ఇది వంగి D2 బార్గా ఇలా వెళ్ళిపోయిందనమాట. అంటే మనం ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి ఒక లైట్ రే కనుక వెళ్ళినట్లయితే అది రిఫ్రాక్ట్ అవుతుంది కదా రెండో మీడియంలోకి వెళ్ళిన తర్వాత. అంతే కదా, ఒక యానకంలోంచి ఇంకొక యానకంలోకి వెళ్తే కాంతి కిరణం వంగుతుంది, దాని వక్రీభవనము లేదా రిఫ్రాక్షన్ అంటున్నాం. అట్లనే ఇక్కడ డి అనేటువంటి వెక్టార్ కూడా ఏమైంది, ఫస్ట్ మీడియంలోంచి సెకండ్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు, ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియంలోకి వెళ్ళిపోయేటప్పటికి అది వంగింది. ఇక్కడ θ1 చేసేటువంటిది అక్కడికి వెళ్ళేటప్పటికి θ2 యాంగిల్ తోటి వంగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దాని యొక్క నార్మల్ కాంపోనెంట్స్ రెండు వైపులా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిటంటే ది నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈజ్ సేమ్ on both sides of a charge free boundary.
మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఏబి అనేటువంటిది గనక ఛార్జ్ ఫ్రీ బౌండరీ అయితే, ఏ ఆవేశము లేనటువంటి తలము గనక అయినట్లయితే, ఒకటవ మీడియంలో గుండా వెళ్ళేటువంటి స్థానభ్రంశ సదిశ యొక్క నార్మల్ వెక్టారు ఎంత ఉంటుందో, రెండవ యానకంలో వెళ్ళిపోయేటువంటి స్థానభ్రంశ సదిశ యొక్క నార్మల్ వెక్టార్ కూడా అంతే ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? D1n ఎంత ఉంటుందో D2n కూడా అంతే ఉంటుంది. అది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని మళ్ళీ ఎవరన్నా ఒకరు చెప్పగలుగుతారా? ఏమ్మా? The displacement vector passing through one medium is equal to displacement vector, same vector passing through second medium, sir. అయితే నువ్వు ఒక పదం చెప్పలేదు, నార్మల్ కాంపోనెంట్ అని చెప్పలేదు కదా. నార్మల్ కాంపోనెంట్ అయితే సేమ్ అవుతుంది తప్ప మామూలు D1 ఈజ్ ఈక్వల్ టు D2 కాదు. అది గుర్తుపెట్టుకోండి. D1n ఈజ్ ఈక్వల్ టు D2n. అంటే D1 cos θ1 ఈజ్ ఈక్వల్ టు D2 cos θ2 అవుతుందని చెప్తుంది. అవునా? అంటే మీరు ఒక మాట, నార్మల్ కాంపోనెంట్ తీసుకున్నప్పుడు ఇటువైపు ఏ డైరెక్షన్ ఉంటుందో ఇటువైపు కూడా అదే డైరెక్షన్ ఉంటుంది కదా అనొచ్చు. డైరెక్షన్ వరకు ఓకే, ఎందువల్లంటే రెండు నార్మల్ కాబట్టి ఒకే లైన్లో ఉంటాయి. కానీ మ్యాగ్నిట్యూడ్ కూడా ఈక్వల్ కావాలి కదా, అవునా కదా? అంటే పరిమాణం కూడా సమానం కావాలి. కాబట్టి డైరెక్షను మ్యాగ్నిట్యూడ్ రెండు ఈక్వల్ అయినట్లయితే అవి సేమ్ అంటాం. ఓకేనా? సేమ్ అనడాన్ని ఇప్పుడు ఇక్కడ నేనేమంటానంటే D1 అండ్ D2 ఆర్ కంటిన్యూస్. అంటే ఇక్కడి నుంచి బోర్డర్కి వెళ్ళిపోయేటప్పటికి వాల్యూ వేరుగా ఉండి బోర్డర్ నుంచి వేరే వాల్యూ కనుక వచ్చినట్లయితే అప్పుడు మారిపోతుంది, అది డిస్కంటిన్యూస్ అంటారు. ఒకవేళ ఇటువైపు ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉన్నదో, ఏ డైరెక్షన్లో ఉన్నదో అటువైపు కూడా అదే మ్యాగ్నిట్యూడ్ అదే డైరెక్షన్ కనుక్కున్నట్లయితే దెన్ వీ కెన్ సే ద వెక్టార్ ఈజ్ కంటిన్యూస్. ఓకేనా? ఓకే సార్. కంటిన్యూస్ అంటే అర్థం ఏంటంటే అవిచ్ఛిన్నము. ఇటువైపు ఎంత పరిమాణంతో ఏ దిశలో అయితే వెళుతుందో అటువైపు కూడా అంతే పరిమాణంతో అదే దిశలో వెళ్ళినట్లయితే ఆ వెక్టార్ ఏమంటున్నాము? అవిచ్ఛిన్నము అంటున్నాము. అంటే విచ్ఛిన్నం కాలేదు, అంటే బ్రేక్ కాలేదు. బ్రేక్ అయిందంటే డైరెక్షన్ మారినా బ్రేక్ అయినట్టే, మ్యాగ్నిట్యూడ్ మారినా కూడా బ్రేక్ అయినట్టే. ఓకేనా? ఇప్పుడు నేను స్టేట్మెంట్ చెప్తాను. ద ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ along a charge free boundary is continuous. అంతవరకు అర్థమైందా? ది నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ across a charge free boundary is continuous. ఎక్కినట్లేనా బుర్రకి? అంటే ఒక ఆవేశరహితమైనటువంటి సరిహద్దు ద్వారా వెళ్ళేటువంటి స్థానభ్రంశ సదిశ యొక్క లంబాంశము అవిచ్ఛిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది చెప్పండి? D1n is equal to D2n. D1n is equal to D2n అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంతేగాని D1 బార్ ఈజ్ ఈక్వల్ టు D2 బార్ అనేది మనం ప్రూవ్ చేయలేము. ఎందువల్లంటే దానికి దిశ మారిపోయింది కదా, అవునా? ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ఛార్జ్ ఫ్రీ బౌండరీకి కొంచెం అటు కొంచెం ఇటుగా ఉండేటట్టు ఒక చిన్న పిల్ బాక్స్ తీసుకుంటున్నాను. పిల్ బాక్స్ అంటే ఏంటంటే మందం బాగా తక్కువ ఉండి విస్తీర్ణం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న కాటుకు భరిణ ఉంటుంది, తెలుసా? ఐడియా ఉందా మీకు? కాటుకు భరిణ లేకపోతే అమృతాంజనము డబ్బా చిన్నది ఉంటుంది, చూసారా?
అట్లాంటి డబ్బా మందం బాగా చాలా తక్కువ, దాదాపు 0. అంటే ఈ బోర్డర్కి అవతల ఒక గీత, యువతల ఒక గీత. అయితే మనం ఇక్కడ పెద్దదిగా మందం ఎందుకు పెట్టాము అని అంటే ఆ బొమ్మ అర్థం కావడం గురించి మాత్రమే నేను పెట్టాను తప్ప దీని మందం అదిగో ఇక్కడి నుంచి ఇదిగో ఇంతవరకు ఉండేటువంటి మందం ఉన్నదే అది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 అయ్యేటట్టుగా తీసుకోవాలన్నమాట. అంత చిన్న పిల్ బాక్స్ తీసుకుంటున్నాం. అవునా? పైన సర్ఫేస్కి ఒక డిఎస్ అనేటువంటి ఏరియా, కింద సర్ఫేస్కి ఒక డిఎస్ అనేటువంటి ఏరియా ఉన్నది. చుట్టూ ఏమీ వైశాల్యం పెద్దగా లేదు. ఇప్పుడు ఈ పిల్ బాక్స్ని నేనేమంటానంటే గాసియన్ బౌండరీగా తీసుకుంటాను. ఓకేనా? అంటే ఇది ఒక ఇమాజినరీ గాసియన్ సర్ఫేసు. ఇది ఏ షేప్లో ఉన్నది? ఒక పిల్ బాక్స్ షేప్లో ఉన్నది. దీనికి పైన కింద 2 తలాలు ఉంటాయి కదా, ఆ 2 తలాలకు కొంత వైశాల్యం ఉన్నది, కానీ మందం తక్కువ ఉన్నది. మందం తక్కువ ఉండడం వల్ల చుట్టూ ఉండేటువంటి విస్తీర్ణం కూడా ఎలా ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను గాస్ లా అని రాస్తాను. ఇప్పుడు ఇవి 2 డైఎలక్ట్రిక్ మీడియాలు అవునా కాదా? ఇప్పుడు నేను గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ రాయాలనా, లేకపోతే గాస్ లా ఇన్ ఫ్రీ స్పేస్ రాయాలా? అది రాస్తాను. ఇదిగో చూడండి, ఇంటిగ్రల్ డి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇది నిన్న డి బార్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకున్నాను, మీకు గుర్తున్నదో లేదో? డి బార్ లో ఏమున్నది? కే ఎప్సిలాన్ నాట్ ఈ బార్ ఉన్నదన్నమాట. ఓకేనా? కే ఎప్సిలాన్ నాట్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు డి బార్. ఈ ఎప్సిలాన్ నాట్ యాక్చువల్గా ఎట్టున్నది? క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఉండేది. ఎప్సిలాన్ నాట్ కూడా డిలోకి వెళ్ళిపోయి కలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు చూడండి, అప్లయింగ్ గాస్ లా టు ది గాసియన్ సర్ఫేస్ అంటే ఇది డైఎలక్ట్రిక్ మీడియం. అప్పుడు ఇంటిగ్రల్ డి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఓకేనా? ఇప్పుడు డిఎస్ బార్ డాట్ డిఎస్ డి బార్ డాట్ డిఎస్ బార్ అనేటువంటిది ఇది తీసుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు? ఏ బార్ డాట్ బి బార్ లాగా ఉన్నది కాబట్టి ఇది ఏబి కాస్ థీటా అని తీసుకోవచ్చు కదా. కాబట్టి కాస్ థీటా ఇంటూ డిఎస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇంతవరకు ఓకేనా? అయితే ఇప్పుడు ఇది ఎన్ని సర్ఫేసులకు రాయాలి చెప్పండి నాకు? 2 సర్ఫేసెస్. 2 ఎందుకని 3 ఎందుకు కాదు? ఇక్కడ 2 వచ్చినాయిగా, 2 మీడియా వచ్చింది. పై సర్ఫేసు కింద సర్ఫేసు కొంచెం ఉన్నాయి, కానీ డిఎస్లు చుట్టూ ఉండేటువంటి తలము దాదాపు 0. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కదా, అంటే కుంకుమ భరణికి పైన మూత కింద బేసు ఉంటుంది, చుట్టూ కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది కదా, ఆ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క ఏరియా దాదాపు 0. అందువల్ల ఆ సర్ఫేస్కి మనం పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. అవునా? పైగా ఆ సర్ఫేస్ తీసుకున్నట్లయితే ఆ సర్ఫేస్కు సంబంధించినటువంటి నార్మల్ ఏమో ఇటు ఉంటుంది, మనం తీసుకున్నటువంటి D1n D2n అనేటువంటి లంబంగా ఉంటాయి. అవునా? కాజ్ 90 0 అయిపోతుంది కాబట్టి అట్లా తీసుకున్నా కూడా దాన్ని నువ్వు రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2 సర్ఫేసులకు రాస్తే ఫస్ట్ సర్ఫేస్ రాయండి. అప్పుడు అది D1 cos theta 1 ఇంటూ డిఎస్. అంతవరకు ఒప్పుకుంటారా? D1 cos theta 1 ఇంటూ డిఎస్. అట్లనే రెండవ దానికి చూడండి, ఇది D2 cos theta 2 ఇంటూ డిఎస్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానము? దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూకు సమానం. ఇప్పుడు ఇక్కడ మా ప్లస్ కదా వేయాల్సింది, మైనస్ ఎందుకు వేసామని చెప్పండి ఒకసారి. ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కదా సార్. ఎక్కడ ఆపోజిట్ ఉంది? D2 సార్. కాదు అంటే AB. అలా చూడండి, ఒక చిన్న విషయం ఇక్కడ వినండి. ఇప్పుడు ఈ కింద సర్ఫేస్ కు నార్మల్ ఎటువైపు ఉంటుంది చెప్పండి? కిందికి ఉంటుంది కదా. అవునా కదా? కానీ
D1 యొక్క నార్మల్ కాంపోనెంట్ అంటే D1 cos θ1 అనేది ఎటువైపుకున్నది, పై వైపుకున్నది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి D1 విషయంలో నెగటివ్ రావాలి, అంటే -D1 cos θ1 ఇంటూ DS అనేటువంటిది రావాలి ఇక్కడ. ఓకేనా? అంతవరకు ఒప్పుకుంటారా? ఎస్ సార్. మరి పైదానికి వచ్చేటప్పటికి ఈ సర్ఫేస్కి నార్మల్ తీసుకుంటే ఇటే ఉన్నది, D2n కూడా ఇటే ఉన్నది, కాబట్టి ఇదేమవుతుంది, ప్లస్ అవుతుందా కదా? ఎస్ సార్. కాబట్టి D2 cos θ2 అనేటువంటిది ఏమో ప్లస్ అవుతుంది. ఎవరు మైనస్ వచ్చింది కదా సార్. చెప్తాను, ఉండు ఒక్క క్షణము. ఇది అది అంటే కన్వర్ట్ చేసినప్పుడు, PDF కన్వర్ట్ చేసినప్పుడు ముందుది ఈ చివరికి వచ్చేసింది. అర్థమైందా? ఓకే సార్. కాబట్టి ఇక్కడ మీరు ఏం రాసుకోవాల్సి వస్తుంది చెప్పండి? D2 cos θ2 DS మైనస్ D1 cos θ1 DS అని రాసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి మీరు మీకు ఇచ్చిన మెటీరియల్ కూడా సేమ్ ఇట్లనే వచ్చి ఉంటుంది. అందువల్ల మీరేం రాస్తారంటే D2 cos θ2 DS మైనస్ D1 cos θ1 DS = Q అని చెప్పి రాయండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు D1 cos θ1 ఎంతకు సమానము? D1n. అట్లనే D2 cos θ2 కూడా ఏమైపోయింది? D2n అయిపోయింది. ఇదిగో చూడండి, ఇక్కడ రాశాను D1n ఇంటూ DS మైనస్ D2n ఇంటూ DS = Q. ఓకేనా? ఓకేనా కదా? ఓకే సార్. ఈక్వేషన్ 1 ప్రకారం కనుక రాస్తే అది ఎంతకు సమానం అయిపోయింది? Qకి సమానం అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన స్టెప్పులు కూడా రాసుకోకుండానే మనం ఒక మాట అనొచ్చు. ఏమనొచ్చు అంటే, ఇది ఛార్జ్ ఫ్రీ బౌండరీ అన్నామా కాదా చెప్పండి ముందు? అవును సార్. అంటే దాని మీద ఛార్జ్ లేనట్లే కదా? అవును సార్. ఛార్జ్ లేనప్పుడు Q = 0 అయిపోతుందిగా. అవును సార్. కాబట్టి చూడండి, ఈక్వేషన్ మొత్తాన్ని మనం DS చేత కనుక డివైడ్ చేసినట్లయితే అప్పుడు ఇటువైపు ఏమో 0 ఉన్నది, ఈ DS చేత భాగించాము, ఇది DS చేత భాగించాము, 0ని DS చేత భాగించినా కూడా 0 వస్తుంది. అప్పుడు D1n మైనస్ D2n = 0 ఆర్ D1n D2n D1n ఏమైపోతుంది? D2n. కాబట్టి మీరు మధ్యలో ల్యాబ్ తెలుసుకుంటే కొన్ని స్టెప్స్ వేపేయచ్చు కూడాను. అవునా? అయితే దీంట్లో ఉన్న చిన్న తప్పు ఎక్కడ జరిగిందంటే చూడండి, D2 మైనస్ D1n = 0. ఇక్కడ నేను అదనంగా స్టెప్లు ఏం రాశానంటే సిగ్మా రాశాను. సిగ్మా అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ కదా. సిగ్మా = Q/DS. DS అంటే ఏరియా. ఓకేనా? Q = ఏమవుతుంది? సిగ్మా DS. అంటే ఇప్పుడు సిగ్మా DS రాసి డిఎస్ని క్యాన్సిల్ చేయడానికి అట్లా రాశాను అనమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ నువ్వు తీసుకున్నటువంటి బౌండరీ ఏమిటి? ఏ బౌండరీ? ఛార్జ్ ఫ్రీ బౌండరీ లేదా ఆవేశరహితమైనటువంటి సరిహద్దు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్థానభ్రంశ సదిశ యొక్క ఏ అంశాలు తీసుకున్నాము? నార్మల్ కాంపోనెంట్స్ తీసుకున్నాము. అవి ఇరువైపులా కూడా ఎట్లా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. టాంజెన్షియల్ కాంపోనెంట్ సమానం కాకపోవచ్చు, ఒరిజినల్గా D1 అనేటువంటిది D2 తోటి సమానం కాకపోవచ్చు, కానీ నార్మల్ కాంపోనెంట్ మాత్రం ఎలా ఉన్నది అంటే సమానంగా ఉన్నది. సమానంగా ఉన్నది అంటే అర్థం ఏమిటంటే కంటిన్యూస్ అని అర్థము. ఇప్పుడు మనం ఒక్కసారి స్టేట్మెంట్కి వెళ్దాము. చూడండి, ది నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఈజ్ కంటిన్యూస్ across the charge free boundary between two dielectrics. ఓకేనా? ఓకే సార్. అంటే ఇప్పుడు మనం అంతా చెప్పిన తర్వాత మనకి స్టేట్మెంట్ చెబితే అర్థం అవుతుంది. ముందుగానే ఈ స్టేట్మెంట్ చెబితే మనకేం అర్థం కాదు. స్టేట్మెంట్ అంటే ప్రవచనం. కాబట్టి తెలుగు వాళ్ళు ఏం చెప్పొచ్చు అంటే ఆవేశరహితమైనటువంటి
రెండు రోధకాల మధ్య ఉండేటువంటి సరిహద్దు తలం దగ్గర స్థానభ్రంశ సదిశ యొక్క లంబాంశము అవిచ్ఛిన్నము అని చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు రెండవది అంటే ఇక్కడ మీకు బౌండరీ కండిషన్స్ అంటంతో రెండు బౌండరీ కండిషన్స్ రాయాలి. ఒకటి నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్, ఒకటి రెండవది ఏంటంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది ఇంకొకటి. ఇక్కడ రెండవది చూడండి, ఇక్కడ కూడా ఇది ఏబి అనేటువంటి బౌండరీ దేనికి మీడియం 1కి మీడియం 2కి. అంతవరకు అర్థమైందా? ఇక్కడ నేను దీన్ని ఏమన్నా ఛార్జ్ ఫ్రీ బౌండరీ అని ఏమన్నా అన్నానా? అనలేదు. ఇందాక దాన్ని మాత్రం ఖచ్చితంగా నేను ఛార్జ్ ఫ్రీ బౌండరీ అంటాను, అంటే అక్కడ Q=0 చివరిలో. కానీ ఇక్కడ మాత్రం ఇది ఛార్జ్ ఫ్రీ బౌండరీ కాదు, ఛార్జ్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, E1 అనేటువంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్. ఓకేనా? అది ఇటువైపు నార్మల్ దాంతో ఎంత యాంగిల్ చేస్తుంది? θ1 యాంగిల్ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇదే E1 అవతల వైపుకు వెళ్ళిపోయేటప్పటికి రెండో మీడియంలో E2గా మారిపోయి దాని దిశ మార్చుకున్నది. అది నార్మల్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది? θ2 చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి, నార్మల్ కాంపోనెంట్ కాకుండా టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటే స్పర్శీయమైనటువంటి అంశము తీసుకున్నట్లయితే అది ఏ డైరెక్షన్లో ఉంటుందో తెలుసా? ఇదిగో E1 అనేటువంటిది ఈ డైరెక్షన్లో ఉంటుంది, E2 యొక్క టాంజెన్షియల్ కాంపోనెంట్ కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది. నార్మల్ కాంపోనెంట్ తీసుకుంటే ఇటు ఉంటుంది, కానీ టాంజెన్షియల్ కాంపోనెంట్ తీసుకుంటే ఇటే కదా ఉండేది. ఓకేనా కదా? అంటే నార్మల్కి మళ్ళీ నార్మల్గా తీసుకోవాలి, అంటే టాంజెన్షియల్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ది టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వెక్టార్, మీ ఇష్టం, దాన్ని షార్ట్ కట్ కూడా చేసుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనొచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ అనొచ్చు, అవునా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వెక్టార్ అనుకోవచ్చు, ఏదనుకున్నా ద టాంజెన్షియల్ కాంపోనెంట్ తీసుకోవాలి. ద టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ అక్రాస్ ఏ బౌండరీ ఈజ్ కంటిన్యూస్. ఓకేనా? అంటే ఇందాకేమో నార్మల్ కాంపోనెంట్ అనేటువంటిది కంటిన్యూస్ అన్నాము, అక్కడ ఛార్జ్ ఫ్రీ బౌండరీ అన్నాము. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏమనాల్సి వస్తుంది? టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటున్నాము, తర్వాత ఛార్జ్ ఫ్రీ బౌండరీ అనేటువంటి పదం మనం వాడట్లేదు. ఇక్కడ ఛార్జ్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి, అంటే ఇప్పుడు చివరి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. The tangential component of electric field vector is continuous across the boundary between two dielectrics. రెండు రోధకాల మధ్య ఉండేటువంటి సరిహద్దు తలం దగ్గర, అవునా, విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క సదిశ అవిచ్ఛిన్నంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకేనా? స్టేట్మెంట్ అర్థం. ఇప్పుడు స్టేట్మెంట్ అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇందాకేం తీసుకున్నాము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి? ఏం తీసుకున్నాం? గాషియన్ సర్ఫేస్ పిల్ బాక్స్ తీసుకున్నాం. ఇక్కడ మాత్రం పిల్ బాక్స్ అనేటువంటిది మనం తీసుకోవడం లేదు. తెలుగు దాంట్లో ఏదో చిన్న తప్పు పడింది, పిల్ బాక్స్ అని కాటుకు బరినని కొట్టేసుకోండి. నేను ఇందాక చూస్తుంటే అది కనిపించింది. కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఒక రెక్టాంగులర్ పాత్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఏమిటి రెక్టాంగులర్ పాత్ అంటే దీర్ఘ చతురస్రాకారంగా ఉండేటువంటి ఒక మార్గాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఏమిటంటే ఇదిగో PQR
ఎస్ పి, ఇది పాత్. పి క్యూ ఆర్ ఎస్, మళ్ళీ ఎక్కడికి వచ్చింది? పి దగ్గరికి వచ్చేసింది. అంటే ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని పి దగ్గర నుంచి బయలుదేరి క్యూ దగ్గరికి వెళ్ళి, క్యూ దగ్గర నుంచి ఆర్ దగ్గరికి వెళ్ళి, ఆర్ దగ్గర నుంచి ఎస్ దగ్గరికి వెళ్ళి, ఎస్ దగ్గర నుంచి మళ్ళీ పి దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత దూరం ప్రయాణం చేసినట్టు చెప్పండి? 0 సార్. డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. అంటే ఎక్కడి నుంచి బయలుదేరిందో మళ్ళీ అక్కడికే వచ్చింది, డిస్ప్లేస్మెంట్ 0 అయిపోయింది. డిస్ప్లేస్మెంట్ కనుక 0 అయినట్లయితే వర్క్ డన్ ఎంత అవుతుందో చెప్పండి? 0 సార్. అది కూడా 0. ఎందువల్లంటే వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అంటాం కదా. ఎస్ సార్. అంటే ఎఫ్ ఇంటూ ఎస్ అనుకోండి. ఇక్కడ ఎస్ అనేటువంటి డిస్ప్లేస్మెంట్ 0 అయిపోయింది కాబట్టి ఎఫ్ ఉన్నప్పటికీ వర్క్ డన్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. వర్క్ డన్ 0 అయిపోతుంది. ఇప్పుడు యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద మనం అప్లై చేసేటువంటి ఫోర్స్ని ఏమంటాం చెప్పండి? ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ ఏమవుతుంది? కూలుంబ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుతుంది. తర్వాత ఇంకొక చిన్న విషయం కూడా చూడండి. ఇక్కడ పొడవు ఎక్కువ, తర్వాత వెడల్పు తక్కువ. వెడల్పు అంటే ఆర్క్యూ లేదా క్యూఆర్ అనేటువంటిది చాలా స్వల్పము, దాన్ని నెగ్లిజిబుల్లీ స్మాల్. అలానే ఎస్పి లేదా పిఎస్ అనేటువంటిది కూడా బహుస్వల్పము. అంటే ఇందాక మనం తీసుకున్న దాంట్లో పిల్ బాక్స్ మందం తక్కువ. అంటే ఒకటేమో బోర్డర్కి జస్ట్ అవతలకి, ఒకటేమో కింది సర్ఫేస్ ఏమో బోర్డర్కి జస్ట్ యువతల. ఇక్కడ కూడా అట్లనే మందం చాలా తక్కువ. అంటే ఆర్ఎస్ అనేటువంటిది బోర్డర్కి ఆనుకొని ఉన్నది. అంటే చెప్పాలంటే ఇది చూడండి, దాదాపు ఇంత కూడా ఉండదు. ఇప్పుడు నేను హైలైట్ చేశాను కదా, గుర్తుందా? అంత కూడా ఉండదు. అందువల్ల మందానికి సంబంధించి డిస్ప్లేస్మెంట్ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? ఓకేనా? కాబట్టి నేను ఇప్పుడు డిస్ప్లేస్మెంట్స్ ఏం తీసుకుంటానంటే పి నుంచి క్యూకి వెళ్ళిందని, అవునా? అట్ల నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందని, ఆర్ నుంచి ఎస్కి వచ్చిందని, అది రెండు కనుక తీసుకొని క్యాలిక్యులేట్ చేసి అది 0 అని కనుక చెప్పేసినట్లయితే మన పని అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఈక్వేషన్ వేస్తున్నాను. ఇందాక గాస్లా తీసుకున్నాం, ఇప్పుడు చూడండి ఏం తీసుకుంటున్నాం అంటే వర్క్ డన్ తీసుకుంటున్నాం. ఈ అనేటువంటిది ఏమన్నాం చెప్పండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. తర్వాత డిఎల్ అనేటువంటిది ఏంటంటే డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఓకేనా కదా? ఓకే సార్. నాయిస్ వస్తుంది సార్. ఏమా నాయిస్ వస్తుంది సార్. నాయిస్ వస్తుందా? అవును సార్. నా దగ్గర నుంచి కాదే, నేను ఏమీ నాయిస్ పెట్టలేదు. ఆ బైక్ సౌండ్లు ఏవో వినపడుతున్నాయి సార్. అంటే మిగిలిన వాళ్ళు కొంచెం అవి ఆపేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర నుంచి కూడా వస్తున్నాయి సార్. అదిగోండి సార్. ఏ సౌండ్ వస్తుంది? ఫ్యాన్ సౌండ్ వస్తుందా? ఫ్యాన్ సౌండ్ కాదు సార్. ఏది లేదే. సరే అయితే చెప్పండి సార్. ఇంటిగ్రల్ ఈ బార్ అంటే యూనిట్ ఛార్జ్ మీద పనిచేసేటువంటి ఫోర్సు ఈ, డిఎల్ అంటే డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ పీక్యూ అనుకోండి. ఈ పీక్యూని మనం ఏమనుకుంటామంటే ఎల్ అనుకోండి, లేదా డిఎల్ అనుకోండి, మీ ఇష్టం ఏదనుకున్నా పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు మనం ఫోర్స్ని ఏ డైరెక్షన్లో తీసుకోవాలి చెప్పండి? ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి. అవునా కదా? అవును. ఇప్పుడు ఫోర్స్ ఇక్కడ తీసుకుంటే ఇది E1 కదా, అవునా కదా? E1 అనేటువంటిది ఏ డైరెక్షన్లో తీసుకోవాలి? పీక్యూ డైరెక్షన్లో తీసుకోవాలి. అవునా? అవును సార్. పీక్యూ డైరెక్షన్ తీసుకున్నట్లయితే అది హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది కదా.
ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఇది E1 అంటే ఈ డైరెక్షన్లో తీసుకున్నట్లయితే ఏమొస్తుంది, E1 కాస్ థీటా 1 వచ్చేది. మరి ఈ డైరెక్షన్లో తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? E1 sin theta 1. E1 సైన్ థీటా 1. ఆ E1 సైన్ థీటా 1 అనేటువంటిది ఏ డైరెక్షన్లో ఉన్నది అంటే ఇది ఫ్రమ్ P టు Q ఉన్నది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ P టు Q. కాబట్టి నీ డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లోనే ఉన్నది, అంటే P నుంచి Qకే ఉన్నది. తర్వాత E1 కూడా ఏ డైరెక్షన్లో ఉన్నదంటే ఇదిగో ఇదే డైరెక్షన్లో, హారిజాంటల్ కాంపోనెంట్ కాబట్టి. అప్పుడు చూడండి, P నుంచి Q వరకు తీసుకున్నట్లయితే, ఇంటిగ్రేట్ చేసినట్లయితే అప్పుడు E1 సైన్ థీటా 1 ఇంటూ PQ. ఒప్పుకుంటారా ఇంతవరకు? ఎస్ సార్. అంటే ఈ సైన్ థీటా ఎంతకు సమానమైంది? E1 సైన్ థీటా 1కి సమానం అయిపోయింది. ఇంటూ డిస్ప్లేస్మెంట్ DL ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? PQ అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. తర్వాత ప్లస్ వేసుకున్నాము. తర్వాత ఇంకెక్కడి నుంచి ఎక్కడికి రావాలి మనం? చెప్పండి. ఎస్ నుంచి ఆర్ దగ్గరికి రావాలి సార్. ఆర్ నుంచి ఎస్ దగ్గరికి రావాలి సార్. అది ఆర్ నుంచి ఎస్ దగ్గరికి రావాలి. కానీ చూడండి, E2ని తీసుకున్నట్లయితే ఇది ఇటువైపుకి వాలు ఉన్నది కదా. ఇటువైపు వాలు ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది చూడండి, టాంజెన్షియల్ కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఇటువైపుకి ఉంటుంది. అంటే డిస్ప్లేస్మెంట్కి ఇది ఏ డైరెక్షన్ అవుతుంది? ఆపోజిట్ అవుతుందా కాదా? ఎస్ సార్. కాబట్టి వర్క్ డన్ నెగటివ్ అవుతుందా కాదా? ఎస్ సార్, నెగిటివ్ అవుతుంది సార్. అంటే ఇక్కడ E2 యొక్క కాంపోనెంట్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది, డిస్ప్లేస్మెంట్ ఏమో ఆర్ నుంచి ఎస్కి, అంటే రైట్ టు లెఫ్ట్ ఉంది. ఇవి రెండు కూడా ఆపోజిట్లో ఉన్నాయి. అందువల్ల ఇక్కడ నేను నెగటివ్ సైన్ పెట్టుకున్నాను. -E2 సైన్ థీటా 2 ఇంటూ RS. ఇది ఓకేనా? ఓకే సార్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోయింది? 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. కాబట్టి చూడండి, PQ ఈజ్ ఈక్వల్ టు L అనుకున్నాం, RS ఈజ్ ఈక్వల్ టు L అనుకున్నాం. అందువల్ల E1 సైన్ థీటా 1 DL మైనస్ E2 సైన్ థీటా 2 DL ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ పైలాగానే అక్కడ D1n D2n అనుకున్నాము, అట్లనే ఇక్కడ టాంజెన్షియల్ కాంపోనెంట్ తీసుకుంటున్నాం కాబట్టి E1 సైన్ థీటా 1 ఈజ్ ఈక్వల్ టు E1t. E2 సైన్ థీటా 2 ఈజ్ చెప్పు. ఓ డౌట్ సార్, ఇందాక ఛార్జ్ ఫ్రీగా ఉంది కాబట్టి 0 తీసుకున్నారు సార్. ఇప్పుడు ఛార్జ్ ఉంటది కదా సార్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు మరి 0 ఎందుకు తీసుకున్నారు సార్? నీకు బుర్ర పని చేస్తున్నట్లేదు. ఇక్కడ నేను ఏం చెప్పాను? వర్క్ డన్ చెప్పాను, అర్థమైందా? ఇది సర్ఫేస్ కాదు. P దగ్గర నుంచి ఇప్పుడు ఇంటిగ్రల్ E బార్ డాట్ DL బార్ అనేటువంటిది వర్క్ డన్. వర్క్ డన్ P దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ చుట్టూ తిరిగి P దగ్గరకు వస్తే వర్క్ డన్ ఏమైంది? 0 సార్. మరి ఇందాక ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ పెట్టావు, ఇందాక ఏమిటి గాసులా తీసుకున్నావు, అవునా? ఎస్ ఎస్ సార్. సార్. కానీ ఇప్పుడు ఇందాకేమో ఫ్లక్స్ కింద లెక్క, ఇప్పుడు తీసుకుంటుంది ఏంటి? వర్క్ డన్ లెక్క. కాబట్టి P దగ్గర నుంచి బయలుదేరి మరి చుట్టూ తిరిగి P దగ్గరకు వచ్చిందంటే వర్క్ డన్ అంత అని అడుగుతున్నాను. ఓకే సార్, అర్థమైంది సార్. ఇక్కడ నువ్వు ప్రతిసారి చూడండి, E1 సైన్ థీటా 1 అనేది ఫోర్సు, DL అనేది డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఏంటి? వర్క్ డన్ కాదా? ఎస్ సార్. అలానే E2 సైన్ థీటా 2 అనేటువంటిది ఫోర్స్, DL అనేటువంటిది డిస్ప్లేస్మెంట్. మళ్ళీ ఇది వర్క్ డన్ కాదా? ఎస్ సార్. కాబట్టి నేను ఇప్పుడు ఫ్లక్స్ తీసుకుంటున్నానా లేకపోతే వర్క్ డన్ తీసుకుంటున్నానా? వర్క్ డన్ సార్. కాబట్టి ఎక్కడ బయలుదేరానో మళ్ళీ నేను అక్కడికే వచ్చాను. కాబట్టి నా డిస్ప్లేస్మెంట్ 0 అయిపోయింది, కాబట్టి వర్క్ డన్ 0 అయిపోయింది. ఓకేనా? కంటిన్యూ కావచ్చా? అప్పుడు E1 సైన్ థీటా 1కి బదులుగా E1t అంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ E1 అని. అలానే ఇంకోటి ఏం రాసేసాము? E2 సైన్ థీటా 2 ఈజ్ ఈక్వల్ టు ఏమిటి? E2t, టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ E2 ఇంటూ DL అనుకోండి. DL చేత డివైడ్ చేస్తే ఏమవుతుంది? E1t ఈజ్ ఈక్వల్ టు E2t అవుతుంది అనమాట. అంటే టాంజెన్షియల్ కాంపోనెంట్ సమానము, అటువైపు ఇటువైపు సమానము అనేటువంటి పదాన్ని మనం ఏ పదంతో
రీప్లేస్ చేస్తున్నాము కంటిన్యూస్. కాబట్టి ద టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ అలాగే డైఎలక్ట్రిక్ బౌండరీ, ఛార్జ్ ఫ్రీ అనే పదం వాడలేదు ఇక్కడ, డైఎలక్ట్రిక్ బౌండరీ ఈజ్ కంటిన్యూస్. ఓకేనా? ఓకే సార్. మీరు కావాలంటే ఇక్కడ చూడండి, బొమ్మను చూస్తే E1T ఈ డైరెక్షన్ లో ఉన్నది, అంతే కదా, ఎటువైపు నుంచి ఇటువైపుకి లెఫ్ట్ టు రైట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కూడా లెఫ్ట్ టు రైట్ ఉంది. మరి పైన తీసుకుంటే E2T ఏ డైరెక్షన్ లో ఉన్నది, లెఫ్ట్ టు రైట్ ఉన్నది. మీ డిస్ప్లేస్మెంట్ ఎటువైపు ఉంది, రైట్ టు లెఫ్ట్ ఉంది. ఓకేనా? ఓకే సార్. అంతటితోటి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏమేమి చెప్పానో అవే సిలబస్లో ఉన్నాయి. అది కాకుండా మీ నోట్స్లో అదనంగా కూడా ఉండుండొచ్చు. మీరు ఒకసారి సిలబస్ దగ్గర పెట్టుకొని మాత్రమే చదవండి. కంప్లీట్గా నోట్స్ మీరు బట్టి కొట్టేయడం అట్లా చేసుకోకండి, సిలబస్ ప్రకారం వెళ్ళండి. ఎందువలంటే పాత రోజుల్లో ఉండేటువంటి కొంత సిలబస్లో ఒకటి మ్యాటరు, లేకపోతే వేరే యూనివర్సిటీ వాళ్ళకు ఉండేటువంటి దాన్ని కూడా నేను అట్లనే ఉంచేసాను, ఆల్రెడీ తయారు చేసి ఉన్నది కాబట్టి. ఓకేనా? తర్వాత నిన్న సౌజన్య ఒక డౌట్ అడిగింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్కిను వోల్టేజీకి లోపల ఎట్లా ఏమిటి అనేటువంటి చెప్పింది కదా. దాన్ని కూడా నేను ఒక చిన్న క్లారిటీ ఇచ్చేసి క్లాస్ ముగించేస్తాను. ఓకేనా? ఓకేనా? ఇవాళ చూడండి, ఇంకొక చిన్న ఇది మీకు చూపినటువంటి ఇదే మళ్ళీ చూపిస్తాను. ఒక్క క్షణం.